దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి క్లుప్తంగా ఒక 5 నిమిషాల ధ్యానం కొరకు కీర్తనల గ్రంథము 98వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరుచున్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణ చూచి సర్వ భూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. దేవుడి వాక్య భాగాన్ని మన వెనుకని ఆశ్రయించగాక. చిన్న ప్రార్థన. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన వాడ, మరొకసారి నీ సజీవకు చోటున మన భద్రపరిచి క్షేమంగా మమ్ములను ఆయా స్థలాలు ప్రాంతాల నుండి నడిపించి ఇప్పుడు నీ సన్నిధిలో మా నుంచో నీ కొందనాలు. చదవబడిన వాక్య భాగాన్ని మా వెనుకని ఆశ్రయించి దాసుని మీద ఇప్పుడు నీ పరిశుద్ధ రక్తంతో బాగుగా కడిగి శుద్ధీకరించి నీ అగ్ని బాప్తీసం ఇచ్చి దాసు నోటి మాటలు వచ్చి మా అందరితో మాట్లాడము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను చదివి ఒక మాట మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. చదవబడిన వాక్య భాగంలో ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు అని 98వ కీర్తన మరి మొదలు పెట్టబడింది, వ్రాయబడింది. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు అని చెప్పాడు. ఆశ్చర్య కార్యములు ప్రియ దేవుని బిడ్డలారా, సహజంగా మనుషులు ఆశ్చర్య కార్యాలు అని అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క తలంపులు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు వేరే కోణంలో ఉంటాయి. వాళ్ళు అనుకున్నటువంటి, ఊహించినటువంటి, తలంచినటువంటి ధననిధులు వాళ్ళు సొంతం కావడం వాళ్ళకు ఆశ్చర్యం. అలాగే వాళ్ళ యొక్క ఇహలోక గ్రోత్, అభివృద్ధి, నిజానికి వాళ్ళు ఇలా ఉంటారు అని వాళ్ళు అనుకోలేదు, కానీ అనుకోకుండా వాళ్ళకి ఒక పెద్ద ఇల్లు వచ్చింది, కోట్ల రూపాయల ఆస్తులు కలిసి వచ్చాయి. అప్పుడు మనుషులు ఇవన్నీ గొప్ప ఆశ్చర్యాలుగా వాళ్ళ జీవితాలలో, వాళ్ళ కుటుంబాలలో ఇవన్నీ చాలా ఆశ్చర్య కార్యాలుగా వాళ్ళు భావించి ఆనందిస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. వాళ్ళకున్న పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న ఆస్తిపాస్తులను బట్టి, వాళ్ళకు కలిసి వచ్చిన ధన సంపదను బట్టి మనుషులు సహజంగా ఆనందించడం అది మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ రాయబడిన లేఖనంలో యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు అంటే ఒక బీదవాడిని ధనికుడుగా చేసే ఆశ్చర్య కార్యంగా, ఒక ఇల్లు వాకలు లేని వాడికి మరి లంకంత కొంప, ఎక్కడ ఏ గదిలో పడుకోవాలో తెలియనంత కన్ఫ్యూజ్, అంత పెద్ద ఇల్లు ఇచ్చి దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయడం కాదు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేశాడు. అయితే ఏంటి ఆశ్చర్య కార్యములు అంటే, దేవుని బిడ్డలారా,
ఆయన బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగు చేసిన రక్షణను చూచిరి. ఆయన రక్షణను కలుగజేశాడు. మనుషులు రక్షణ పొందడానికి ఆయన గొప్ప ఆశ్చర్య కార్యం చేశాడు. ఆయనే నరావతారం ఎత్తి సింహాసనం విడిచిపెట్టి నరుడుగా పుట్టి మరణించి తిరిగి లేచి ఆయన ఆశ్చర్య కార్యాలను చేశాడు. పాపాత్ములమైన మనకు గొప్ప రక్షణ, నిత్య రక్షణను యేసు ప్రభువు వారు మనకు అనుగ్రహించారు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు నా నోట ఉంచిన ఈ మాట పలికి ముగిస్తాను. దేవుని యొక్క మనస్తత్వము ఇక్కడ మనకు ఏ కోణంలో కనబడుతుంది అంటే, ఆశ్చర్య కార్యములు చేశాడు అనగా మానవాళికి రక్షణ కలుగు చేయడము ఆశ్చర్యం అనేది దేవుని యొక్క మనస్తత్వం. అలాగే మనకు కూడా ఆయన పిల్లలంగా, ఆయన బిడ్డలంగా, ఆయన విమోచించుకున్న స్వాస్థ్యముగా మనకు కూడా అలాంటి మనస్తత్వం ఉండాలి. నీ ఎవరైనా సరే దేవుని బిడ్డవైన తర్వాత నువ్వు పొందుకున్న రక్షణ విషయములో నువ్వు ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉండాలి. ఇదంత చిన్న విషయం కాదు. నీ ఉదయం లేచి, ఇప్పుడు రాత్రి పడుకున్న ఉదయం లేచేసరికి మన ఇంట్లో ₹1,00,00,000 ఉన్నాయనుకోండి. ₹1,00,00,000 ఎప్పుడైనా మీరు చూసారా? నేను చూడలేదు. మీరు ఎవరైనా చూసుంటూ ఉండొచ్చు. ఒక ₹1,00,00,000 మూట ఎలా ఉంటుంది, ఎంత బరువు ఉంటుందో మనకు తెలియదు. ఉదయం లేచేసరికి ఒక ₹1,00,00,000 మూట ఉన్నది ఇంట్లో. మీరు ఆశ్చర్యపోతారా? లేకపోతే ఏమి అంత పట్టనట్టు ఉంటారా? సమాధానం చెప్పాలి. ₹1,00,00,000 ఇంట్లో ఉన్నాయి. చాలా గొప్పగా ఆశ్చర్యపోతాం మనం. ₹1,00,00,000 ఒక 100, 200కి, 500కి దినం అంతా కష్టపడి పొట్ట కూటి కోసం ఏం చేస్తాం మనం? బీదలు. మరి బీద స్థితిలో దేవుడు రక్షించుకున్నాడు. కోట్ల ఆస్తి కాదు, కాసంత పట్టెడు అన్నానికి మరి ఉదయం పోయి సాయంత్రం ఏదో కష్టం చేసుకోవాలి, ఏదో పని చేయాలి. ఒక 500 ఉంటే ఎక్కువ, ₹1000 మన జీవనాన్ని కొనసాగించుకోవడానికి. అలాంటిది ₹1,00,00,000 మూట ఉంటే మనం ఆశ్చర్యపోతాం. ₹1,00,00,000 మూట మాట రాదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. దేవుని బిడ్డలారా, నువ్వు పొందుకున్న రక్షణ ఎన్ని కోట్లు పెడితే దొరుకుతుంది? ఎన్ని కోట్లు పెడితే రక్షణ దొరుకుతుంది? దొరుకుద్దా? ప్రపంచ కోటీశ్వరుడు వాడు ధనవంతా ఇచ్చినా సరే మనం పొందుకున్న రక్షణ వాడు కొనలేడు. డబ్బుతో కొనలేని నిత్య రక్షణ దేవుడు మనకు ఇచ్చాడు. ఆ రక్షణ నీ దృష్టికి ఎప్పుడు ఆశ్చర్యంగా ఉండాలి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. నువ్వు అది ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఆయనను స్తుతించగలుగుతాం, ఆయనను ఘనపరచగలుగుతాం, ఆయనను బట్టి ఉత్సాహిస్తాం. 4వ వచనంలో సర్వ భూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడు, ఆర్భాటముతో సంతోషగానము చేయొచ్చు, కీర్తనలు పాడు. మీరు సంతోషించడానికి, ఆనందించడానికి, దేవునిలో మీకు ఆనందం కలగడానికి నువ్వు పొందుకున్న రక్షణ నీకు ఎప్పుడు ఆశ్చర్యంగా ఉండాలి. దేవుని రక్షణ విషయంలో మనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయకపోతే ఆ పొందుకున్నోళ్ళండి పెద్ద విషయం ఏముంది అని నువ్వు అనుకుంటే నీ జీవితము ఎంతటికి కూడా ముందుకు పోలేదు, ముందుకు వెళ్ళలేవు, ఉన్న చోటే ఉంటావు. కానీ దేవుని ప్రణాళికలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు ఇచ్చిన రక్షణను బట్టి
ఇప్పుడు నీ రక్షణ నీ దృష్టికి ఆశ్చర్యంగా ఉండాలి. దేవుని స్తుతించాలి. నువ్వు పొందుకున్న రక్షణ విషయంలో నువ్వు ఆశ్చర్యపడు, దేవుని స్తుతించు. రక్షణ నీ దృష్టికి ఆశ్చర్యం కాకపోతే తర్వాత దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు అనేకం చేయడు. ఎవరి జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడంటే, తాను పొందుకున్న రక్షణ ఎప్పుడు కూడా నాకు ఆశ్చర్యమే, నేను రక్షణ పొందడం ఏంటి, నేను దేవుని బిడ్డ అవ్వడం ఏంటి, నేను ఎంత మూర్ఖుడు, ఎంత దౌర్భాగ్యుడు, ఎంత పాపాత్ముడి, నా పేరు జీవ గ్రంథంలో ఉండడం ఏంటి అని ఎప్పటికప్పుడు మనం దేవుని రక్షణ విషయంలో ఆశ్చర్యపోతూ దేవుని స్తుతిస్తూ ఉంటే, అలాంటి వ్యక్తుల ఎడల దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవుడు ఇచ్చిన రక్షణ విషయంలో నీకు ఆశ్చర్యం లేదు కానీ ఇంకా ఏదో ఆశ్చర్య కార్యాలు చేయాలంటే, రే బాబు అన్నిటికంటే పెద్ద ఆశ్చర్య కార్యం చేశాను, దానికి నువ్వు విలువ ఇవ్వలేదు, దాని మీదే నీకు దృష్టి లేదు, ఇంక ఏ ఆశ్చర్య కార్యం చేస్తే నువ్వు ఆశ్చర్యపోతావు, ఆనందిస్తావు. కాబట్టి నీ లైఫ్ లో ఆశ్చర్య కార్యాలే అవసరం లేదులే అని దేవుడే నీ విషయంలో మౌనం దాల్చి సైలెంట్ అయిపోతాడు. కనుక రక్షణ విషయంలో మనం ఆశ్చర్యపోతూ దేవుని స్తుతిందాం. తద్వారా దేవుడు మన జీవితాల్లో అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కనుక మనం ఏ విషయం కొరకు ఆశ్చర్యపోయేదానికంటే ప్రతిరోజు దేవుడిచ్చిన గొప్ప రక్షణను బట్టి ఆశ్చర్యపోతూ దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుద్దాం. దేవుడి వాక్యాన్ని మనం వినికి ఆస్వాదించగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన వాడ, మా వినికిల్లో నువ్వు వినిపించిన నీ సందేశం నిరంతరంగా ఫలింపజేయమని, మాలో ప్రతి వారిలో కూడా నిరక్షణ విషయమైన ఆనందం, సంతోషం, ఆశ్చర్యం పుట్టించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామ సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.